ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు, ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు. మనం ఈరోజు ఆధ్యాత్మిక గురువైన స్వామినారాయణ ఆధ్యాత్మిక జర్నీ గురించి కొద్దిగా తెలుపుకుందాం. మరి అతను ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు. మన సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో మంది ముముక్షులకి జ్ఞానబోధ చేసి వారికి ముక్తి మార్గాన్ని వైపు చేశారన్నట్టు. దేశవ్యాప్తంగా తిరుగుతూ మరి ప్రపంచవ్యాప్తంగా వీరి గురించి ఎంతో స్మారక భవనాలు ఉన్నాయన్నమాట. మరి వీరి బోధనలు ఎలా ఉన్నాయి, మరి మన ఇప్పుడు చేస్తున్న ఆధ్యాత్మిక దీనికి వారికి ఎలా లింక్ అయి ఉందనేది కూడా కొన్ని చూసుకుందాం అన్నట్టు. పత్రి సార్ ఎలా చేశారో, వారు అప్పుడు ఎలా చేశారో అన్ని లింక్డ్గా ఉన్నాయన్నమాట. అంటే బాగుంది ఈ వీరి ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే కాకపోతే చాలా కఠినంగా ఉందన్నమాట. పాదయాత్ర ద్వారా శరీర స్థితికి అతీతంగా మొత్తం పరమాత్మ స్థితిలోనే ఉంటూ నేను శరీరం కాదు ఆత్మను అన్న సత్యంతో ఉంటూ చిన్న వయసులోనే ఇల్లు బదిలి ఆధ్యాత్మిక బోధన చేశాడనమాట. మరి వీరు బాల్యం నుంచి ఇప్పటి వరకు వీరి గురించి ఏముందనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. ఓకే, స్వామినారాయణ పరిదం అయోధ్య నుంచి ఉపాను విలేజ్ లో జన్మించారనమాట. వారు జన్మిస్తున్నారు అంటున్న సమయంలోనే వారి తల్లిదండ్రులు ప్రయాణిస్తుంటే కడుపుతో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు జర్నీ చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి కూడా ఆనందించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఒక పరమాత్ముడు భూమి మీదకి రాబోతున్నాడు అని. అంతటి పరమాత్ముడు భూమి మీదకి రాబోతున్నాడు, ఎంతో గొప్ప సత్యాన్ని తీసుకొస్తాడని అతని యొక్క తేజస్సు ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులు, మొక్కలు అవి తొందరగా గుర్తిస్తాయి కదా, అంటే తొందరగా రీచ్ అవుతాయి కదా, అవి కూడా ఆనందించడం మొదలెడతాయి అన్నమాట. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక దోపిడీ దొంగ వచ్చి ఏంటి బండి నడిపే అతన్ని బెదిరిస్తాడు అన్నట్టు. ఇంకా అతను పంపించినాక అంటాడు బండి నడిపే అతను, ఇలాంటి దోపిడీ వాళ్ళ నుంచి మనం ఎప్పుడు విముక్తి పొందుతాము అంటే అప్పుడు స్వామినారాయణ వాళ్ళ తండ్రి ఏమంటాడంటే, మనం విముక్తి పొందాల్సింది దోపిడీ దొంగల నుంచి కాదు, మాయ నుంచి. అన్నిటికంటే పెద్ద సమస్య మాయనే. ఈ భూమి మీద ఉన్న మాయ నుంచి విముక్తి పొందాలి అని చెప్తాడు అన్నట్టు. అంటే వాళ్ళంతా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులు. ధర్మానస అని అతని పేరు అన్నమాట. తల్లిదండ్రులకి ఈ స్వామినారాయణ ఎంపిక చేసుకోబడతాడు. మరి పరమాత్ముడే వస్తున్నాడన్న సత్యం వాళ్ళకి ముందే తెలుస్తుంది. అంటే ఇంతగా పూజిస్తారు, మూర్తి రూపంలో పూజిస్తారు ఫ్యూచర్ లో అన్న విషయం తెలియదు, కానీ చాలా గొప్ప పరమాత్మ స్థితిలో ఉన్న బాల్యుడు మన జీవితంలోకి వస్తున్నాడు అన్న విషయం వారికి తెలుసు. వారు కూడా సంపూర్ణ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండేవారు. ఇక వారి ఇంట్లో మరి 1781 సంవత్సరంలో మరి చుపాన్ గ్రామంలో, అయోధ్యకు సంబంధించిన చుపాన్ గ్రామంలో పుడతాడనమాట ఈ స్వామినారాయణ. సో అక్కడ ఈ స్వామినారాయణ పుట్టగానే మొత్తం ఇల్లు అంతా తేజంతో వెలిగిపోతుంది, ఆ ప్రకృతి పులకరిస్తుంది. అదంతా చూసి వాళ్ళ నాన్న ఆనంద బాష్పాలు రాలుస్తారనమాట. ఇంకా ఇతను ఏదో గొప్ప బాలుడు అని అనుకుని పిలుస్తాడన్నట్టు. పిలిస్తే అక్కడ ఉన్న పెద్దవాళ్ళని పిలిస్తే మార్కండయ్య అనే ఋషి ఒకతను వచ్చి, ఈ బాలుడు చాలా గొప్పవాడు, లోక కళ్యాణం కోసం పుట్టాడు, ఇతని గమ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, ఇతను వెళ్లే మార్గము అని చెప్పి ఏడుస్తుంటాడు. మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారంటే, అవి ఈయన బోధనలు వినడానికి నేను అప్పటికి ఉండను అని చెప్పేసి అని అంటాడు అనమాట. మరి అంత అద్భుతమైన మాస్టర్ దిగాడు అనమాట. పరమాత్మ స్థితి సాక్షాత్తు హరి అని అంటారు అన్నట్టు అతన్ని. అంటే ఇప్పుడు మనకి తెలిసింది. అయితే అతను బాల్యం ఎట్లా ఉంటుందంటే, అతను పుట్టగానే నెగటివ్ పీపుల్ కూడా అతను వల్ల భూమి ప్రక్షాళన మంచి స్ప్రెడ్ అవుతుంది, చెడు నాశనం అవుతుందని చంపడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది అన్నట్టు. అట్లా కాళిదాస్ అని అతను ఇతన్ని చంపుదామని ఒక మాంత్రగత్తెను సృష్టిస్తాడు. అడుగుతాడు, నేను ఇంత చిన్న బాలుని చంపడానికి నా శక్తులను వృధా చేసుకోను అంటుంది అన్నట్టు. అంటే
అతను ఏమనుకుంటున్నావు, సాక్షాత్తు పరమాత్ముడే అంటే మరి మీరు ఎందుకు చంపాలనుకుంటున్నాను ఇంకో బాలుడు అడుగుతాడు. అడిగితే అతను భూమి మీద ప్రేమ, కరుణ, దయ నేర్పిస్తాడు. ఇవి నేర్పిస్తే మనుషుల్లో లోభము, భయము ఇవన్నీ వెళ్ళిపోతాయి. అవి ఉంటేనే మనం వాళ్ళని బానిసలుగా చేసుకోవచ్చు. ఈయన ఇవన్నీ తొలగించడానికి వచ్చాడు కాబట్టి ఇతన్ని మనము చంపేయాలని పంపిస్తానట మంత్రగత్తెని. పంపిస్తే అప్పుడు స్వామినారాయణ ఇంటి వరాండాలో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే కోతులతోటి, చిన్న చిన్న పక్షులతోటి ఆడుకుంటాడు అమ్మాడుకుంటూ. ఆ మంత్రగత్తె చాలా ప్రయత్నాలు చేస్తది. కోతి రక్షిస్తూ ఉంటదన్నమాట. ఫెయిల్ అయిపోతది, వెళ్ళిపోతది. ఇతను ఏం చేయలేకపోతున్నా అనేసి ఆమె వెళ్ళిపోతది. మళ్ళీ కొద్దిగా పెరిగిన సమయంలో ఈ బాలుడు ఆడుకుంటూ ఉంటాడన్నమాట. ఆడుకుంటూ ఉంటున్న సమయంలో ఎక్కడ అంటే మామిడి తోట వీటితో ఆడుకుంటూ ఉండడం, తినడం, మామిడి పండ్లు తినడం, వీళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇదంతా వీళ్ళు సరదాగా ఆడే ఆటలు అనమాట. అక్కడ ఆయన చేస్తూ ఉంటే మళ్ళీ ఈ కాళిదాసే చంపడానికి ప్రయత్నిస్తాడు అన్నట్టు. మళ్ళీ విఫల్డ్ అవుతాడు. కానీ చంపడానికి ప్రయత్నిస్తున్న విషయం ఇంట్లో అర్థమైపోతుంది. అయితే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు అప్పుడు. ఆ తర్వాత ఇంకా ఈ స్వామిదాస్ ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అతని యాక్చువల్ గా అతను పుట్టినప్పుడు చూస్తాడు కదా, అతని పేరు ఘనశ్యామ్ అని పెడతారు అన్నట్టు. ఇప్పుడు నేను స్వామిదాస్ అంటున్నా కానీ, స్వామినారాయణ అంటున్నా కానీ ఘనశ్యామ్ అని పిలుచుకుంటారు. తర్వాత నేను నీలకంఠుడు సహజానంద్ అని పేరుతో పిలువబడతాడని జరిగింది. ఎందుకంటే మనిషిలోని ఆనందం సహజంగానే రావాలి. అది ఏ వస్తువుల వల్లనో ఏ పరిస్థితుల వల్ల రావద్దని తెలపడానికి వచ్చిన వ్యక్తి కూడా ఆయన. అంటే ఇప్పుడు మనకి ఎంజాయ్మెంట్ ఆఫ్ సైన్స్ అకాడమీ అని మనకు కూడా ఆనంద శాస్త్రం గురించి చెప్పినట్టు ఆయన కూడా ఇదే చెప్పాడు అన్నట్టు. అంటే అహింస గురించి, ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి మన దాంట్లో ఎలా వచ్చాయో ఈయన బోధించింది కూడా అవే. కాకపోతే సనాతన పద్ధతి, భక్తి మార్గంలో ఉన్నారు కాబట్టి ఆ పద్ధతిలో మనకు బయటకు వచ్చినవి కూడా ఇవే అని అర్థమైందన్నమాట ఇది చూస్తుంటే. అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటూ ఉంటే అక్కడ ఒక చేపలు పట్టే అతను మొత్తం చేపలన్నిటినీ తీసి ఒక దాంట్లో వేస్తారు. ఆ చేపలేమో ఏడుస్తుంటే మమ్మల్ని చంపొద్దు అని ఏడుస్తూ ఉంటాయి అన్నట్టు. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి అంటే అతను ఏం చేస్తాడు, చేపలు పట్టే అతను మొత్తం చేపలను తీసి ఒక దాంట్లో వేస్తాడు. ఈ వాయిస్ అతనికి వినిపిస్తుంది. ఘనశ్యామ్ అని పెట్టుకున్నాం, చెప్పారు కదా చిన్నప్పుడు అతని పేరు ఘనశ్యామ్ కి. వినిపించి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు అక్కడికి వస్తాడు. అక్కడ రాగానే చనిపోయిన చేపలను చూసి ఇలా ముట్టుతాడు. ముట్టగానే ప్రాణం పోసుకుంటాయి, వాటర్ లోకి వెళ్ళిపోతాయి. ఇంకా చేపల పట్టుకున్న అతను ఓనర్ వచ్చి ఏవినా చేపలు అని అడిగితే ఘనశ్యామ్ ఫ్రెండ్స్ అంటారు వాటికి రెక్కలు వచ్చాయి, పక్షిలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి అని చెప్తారన్నట్టు సరదాగా. అతని కోపం వస్తుంది. కోపం వచ్చేసి నన్నే మురుకులు చేస్తారా, మిమ్మల్ని ఏం చేస్తానని చూడని చిరాకు పడతాడు అన్నట్టు. అప్పుడు స్వామినారాయణ అదే ఘనశ్యామ్ అంటారు, మీరు హింస చేయొద్దు, చేపలు కూడా హాయిగా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, వాటిని మనము ఇలా పట్టి పీడించొద్దు అని చెప్తాడు అన్నట్టు. నాకు ఇలాంటి చెప్పకు, వెళ్ళిపో అని తిడతాడు అన్నట్టు. తిడితే మరి ఇలాంటి విననప్పుడు దీని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అని అంటాడు ఘనశ్యామ్. ఏం ఫలితాలు ఉంటాయని ఆయన కసురుకుంటాడు. అప్పుడు అతనికి ఒక నరకం సృష్టించబడుతుంది. అతని చుట్టూ ఒక నరకం సృష్టించబడి చేపలన్నీ అతన్ని హింసిస్తుంటే ఎలా ఉంటాయో ఆ నరకాన్ని చూసుకుంటాడు. అది తట్టుకోలేక ఘనశ్యామ్ను వేడుకుంటాడు, మీరు ఒక సాక్షాత్ పరమాత్మ స్వరూపులే, నాకు అర్థమైంది, నన్ను క్షమించండి, ఇంకోసారి నేను ఏ చేపలను పట్టను, పీడించాను అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఘనశ్యామ్ చెప్తాడు, ఈ సృష్టి నీవు చేయలేదు, చేపలను సృష్టించిన భగవంతుడికి ఉంది హక్కు, నువ్వు ప్రాణం పోసే శక్తి కూడా నీకు లేదు, వీటి మీద నీకు హక్కు లేదు అని చెప్తాడు అనమాట. ఇకపైన ఎప్పుడు ఇలా చేయను అని చెప్తాడు అన్నట్టు. అలా హింస చేయొద్దు అన్న విషయాన్ని మనకు ఆ రూపంలో ఆ సన్నివేశం ద్వారా తెలుస్తుంది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అన్న విషయం. ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండాలని తను కూడా ఇదే బోధిస్తూ వచ్చారు. అయితే ఇంకా ఈ ఘనశ్యామ్ పెరుగుతూ వస్తూ ఉంటే ఆడుతూ పాడుతూ ఎన్నో చేస్తూ ఉండేవారు. చెట్లు కూడా మాట్లాడేటివి, పక్షులు మాట్లాడేటివి. ఎలా అంటే ఎన్నో సిద్ధులు ఉన్నా చాలా సహజంగా ఉండేవాడు అనమాట. ఇంకా అప్పుడు పరమాత్మ స్థితినే చూపించేవాడు. ఇంకా ఘనశ్యామ్ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అతనికి ఏం చెప్తారంటే, మన పొలంలో పక్షులన్నీ తినేస్తున్నాయి పంటల్ని, నువ్వు పొలానికి కాపలా వెళ్ళి రాపో అని పంపిస్తారు అన్నట్టు. సరే అని వెళ్తాడు ఘనశ్యామ్. వెళ్ళి అక్కడ నిల్చొని ఏం చేస్తాడు,
ఆ పక్షులని సమాధి స్థితిలో ఉండమని చెప్తాడు అంతే. అవి అలాగే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాయి. సమాధి స్థితిలోకి వెళ్ళిపోగానే అతను ఏం చేస్తాడు, మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఇలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అన్నయ్య వచ్చి చూసి, శ్యామ్ ప్రతాప్ వచ్చి చూసి అడుగుతాడు, ఏంటి నాన్న చెప్పిన పని చేయకుండా ఇక్కడ ఆడుకుంటున్నావా, నీ పని అయితే చూడు అని చెప్పి పొలం పదాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్తే అక్కడ అన్ని పక్షులు సమాధి స్థితిలో ఉంటాయి అన్నమాట. సమాధి ఇంకా మీ పని అయిపోయింది వెళ్ళండి అని అనగానే వేసి వెళ్ళిపోతాయి. అలా పక్షులను కూడా సమాధి స్థితిలో ఉంచే శక్తి కలిగిన వాడు అన్నట్టు. అంటే ఈయన వాక్కులు అన్ని సృష్టిలో ప్రతిదీ వినేదన్నమాట. ఈయన అద్భుతాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయే వాళ్ళ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ. ఈయన రెండో వ్యక్తి ఫ్యామిలీలో, వాళ్ళ బ్రదరు, నెక్స్ట్ ఘనశ్యామ్, తర్వాత చిన్న తమ్ముడు అన్నట్టు ఇంకొక వ్యక్తి. అయితే ఇంకా అలా ఘనశ్యామ్ ఆడుతూ పాడుతూ పెరుగుతూ ఉన్నాడు అన్నమాట. అలా ఆడుతూ పాడుతూ ఉన్న సమయంలో అతనికి ఒక రోజు చెట్టు పైకి ఎక్కి ఎక్కడో తూర్పు దేశం సైడ్, తూర్పు వైపుగా చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటి అట్ట ఎందుకు చూస్తున్నారు అంటే అంటాడు, అక్కడ వైపు 1000 మంది స్వచ్ఛమైన భక్తులు ఉన్నారు, అక్కడికి నేను వెళ్ళాల్సినది అవసరం ఉంది అంటుంటాడు అన్నట్టు. వీళ్ళకి అర్థం కాదు. అందులో ఒక ఫ్రెండ్ అంటారు, అందులో ఆంతర్యం ఏదో ఉంటది అతని మాటల్లో అని అంటారు అన్నట్టు. అప్పుడు పక్కకున్న రామచిలుక వాటి పిల్లలకు చెప్తుంది, మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఘనశ్యామ్ లాగా ఇల్లు వదిలి పారిపోవాల్సి వస్తుంది, ఎగిరిపోవాల్సి వస్తుంది అని చెప్తానట. అంటే పక్షి ఎప్పుడు ఇంట్లో ఉంచుకోదు కదా, గూట్లో ఉంచుకోదు కదా, రెక్కలు రాగానే పంపించేస్తుంది కదా. అలా ఘనశ్యామ్ కూడా అలాగే ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తుంది. అంటే అప్పుడు పిల్ల పక్షులు అంటాయి, అంటే ఘనశ్యామ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుండా అంటే వెళ్తాడు కానీ ఇప్పుడే కాదు, ఇంకా దగ్గరలోనే ఉంది అని రామచిలుక చెప్తుంది అనమాట. అది చూసి ఘనశ్యామ్ అంటాడు, మీరు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దు, మీకు అర్థమైందని నాకు తెలిసింది అని అంటాడు. సరే అంటే అది ఇంకా దిగుతాడు. దిగేసి మళ్ళీ ఎప్పట్లానే ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉంటాడు. ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు తినేసాం ఇంకా అయిపోయి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో అందరితో కలిసి భోజనం చేసిన తర్వాత అంటాడు, నేను అయోధ్యకి వెళ్ళాలి నాన్న, అయోధ్యలో ఉందాం అనుకుంటున్నాను అంటే వాళ్ళు ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళ అన్న అంటాడు, ఇక్కడ ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ ని వదిలేసి అయోధ్యకి ఎందుకు వెళ్తావు అంటే, సృష్టి మొత్తం నా ఫ్రెండ్సే, ఏ ఫ్రెండ్స్ ని పట్టుకోవాలి, ఏ ఫ్రెండ్స్ ని వదిలేయాలి అని అడుగుతాడు. అనగానే వాళ్ళు షాక్ అవుతారు అన్నట్టు, ఇలా మాట్లాడుతున్నాడంటే. సరే మరి అయోధ్యకి వెళ్ళి ఈయనకి మంచి విద్యలు నేర్పించేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు. తల్లిదండ్రులు డిసైడ్ అయ్యి అతన్ని తీసుకొని అయోధ్యకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరు బాధపడుతుంటారు. మామిడి చెట్టుతో బాగా ఆడుకున్నారు కదా, చెట్టు కూడా ఏడుస్తుంటది. పక్షులు అన్ని అతని ఎందుకంటే అతను ఉన్న ప్రతి చోట ఆనందమే ఉంటదన్నమాట. ఎప్పుడు స్వేచ్ఛ, ఆనందము, దయ, కరుణ ఇలాంటివన్నీ ఉంటాయి. సరదాగా ఉండేవాడు, దివ్యత్వంతో ఉండేది. అందరూ ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వచ్చేస్తానని చెప్పి పక్షులను ఎగరడం అలా వచ్చేవారు అన్నట్టు. అప్పుడు మామిడి చెట్టు నేను కూడా వస్తానని ట్రై చేస్తుంది, రాలేకపోతుంది, ఏడుస్తూ ఉంటది. అప్పుడు ఘనశ్యామ్ వచ్చి ఆ మామిడి చెట్టుని పట్టుకొని అంటాడు, నేను మీ కళ్ళకు దూరం అవ్వచ్చు కానీ మీ హృదయంలో నేను ఎప్పుడూ ఉంటాను కదా, మరి దీనికి బాధ ఎందుకు అని చెప్తానట్టు. అప్పుడు వాళ్ళందరూ ఆనందపడతారు. ఆనందపడి అతనికి విడుపులు చెప్తారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం అయోధ్యకి వెళ్తారు. అయోధ్యకి వెళ్ళి అక్కడ ఇంకా ఆయన విద్య స్టార్ట్ చేయడానికి వెళ్తారండి. పడవలో వెళ్తుంటే చేపలు కూడా ఆయన ఎక్కడే ఉంటాయి అక్కడే ఉందామని వస్తాయి అన్నమాట. అక్కడ ఇంకా అయోధ్యలో సెటిల్ అవుతారు చదువు విద్యల కోసం. ఉపనిషత్తులు అన్ని వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత గణిత శాస్త్రం ఇవన్నీ వేరే గురువు దగ్గర నేర్పిస్తారు. మరి ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నా అక్కడ గురువు ఎవరు శిష్యులు ఎవరో తెలియనంతగా అద్భుతంగా చదువుతూ ఉంటాడు అన్నట్టు. అంత మేధో శక్తి ఉంటది ఇతని యొక్క దాంట్లో పట్టు అంత అద్భుతంగా ఉంటది అన్నట్టు. ఘనశ్యామ్ గురువా లేకపోతే అతని గురువా అన్నట్టుగా డౌట్ వచ్చే విధంగా ఉంటాయి ఈయన నేర్చుకునే పద్ధతి. సో అలా తొందరగానే ఎప్పుడంటే 7 నుంచి 11 లోపు మొత్తం ఈ విద్యలన్నిటి అవపోసన పట్టేస్తాడు. ఉపనిషత్తులు అన్ని శాస్త్రాలు అలాగే అష్టాంగ యోగం ఇవన్నీ ఆయనకు వచ్చేస్తాయి అన్నమాట. అన్నింటి మీద పట్టు వచ్చేస్తాయి. ఈ సాధనలో ఉంటున్నప్పుడే అతను తపస్సు అంటే తపస్సు అదే ఈశ్వర ప్రణిధానం కదా. తపస్సు అంటే నిద్రను తగ్గించుకుంటాడు,
ఫుడ్‌ని తగ్గించుకుంటాడు అన్నట్టు. అలా ఇంట్లో అన్ని తినేవాడు. నేల మీద పడుకోవడము, ఆహారంలో తక్కువ తినడము, బ్రహ్మచర్యం అంటే సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించేవాడన్నట్టు. చాలా అద్భుతమైన అందరికీ ఆశ్చర్యచకితులను చేసే విధంగా ఉండేటివి అన్నట్టు ఈ చర్యలన్నీ. ఇంకా అక్కడి నుంచి లేచి అతను రోజు అక్కడ టెంపుల్స్ ఉంటాయి గదా! ఒక టెంపుల్‌లో బ రాముని కథ వింటూ ఉంటాడన్నట్టు. అప్పుడు ఇంకా ఘనశ్యామ్ ఇంటికి రాలేదు తీసుకురమ్మని వాళ్ళ అన్నయ్యకి చెప్తారు. తల్లిదండ్రులు చెప్తే వెళ్తాడు. వెళ్తే అక్కడ టెంపుల్‌లో అతను అదేంటి కథ వింటూ ఉంటాడన్నట్టు. ఘనశ్యామ్ వచ్చి అమ్మ పిలుస్తుంది అంటే, లేదు లేదు నేను ఈ కథ లాస్ట్‌కొచ్చేసింది అయిపోయాక వస్తా. అంతలోపు పక్క టెంపుల్‌లోకెళ్ళి అక్కడ పక్కకే ఉంటాయి కదా అన్ని టెంపుల్స్. పక్క టెంపుల్‌లోకెళ్ళి దర్శనం చేసుకొచ్చుకో అని చెప్తాడన్నమాట. అయితే సరే అని చెప్పి ఇక్కడ ఘనశ్యామ్ నుంచి వింటూ ఉంటాడు. ఇక్కడ ఏమంటాడంటే ఆంజనేయుడు, శ్రీరాముడు, సీత ఈ కథ వింటూ ఉంటాడు. ఇంకా ఈయన పక్క టెంపుల్‌లోకెళ్తాడు. పక్క టెంపుల్‌లోకెళ్తే అక్కడ కృష్ణుడిది లీలలు ఉంటాయన్నట్టు. అక్కడ గూడా ఈయననే కనిపిస్తాడు. మళ్ళీ అక్కడ గూడా స్పీచ్ వింటూ ఉంటాడు. ఇంతలోపు ఇక్కడికి ఎట్లా వచ్చాడు అని చెప్పేసి మళ్ళీ అక్కడున్న పూజారిని అడుగుతాడు. ఈయన ఎప్పటి నుంచి ఉన్నారు ఘనశ్యామ్ ఇక్కడ అంటే పొద్దున్నుంచి వింటూనే ఉన్నానని చెప్తాడు. ఇంతకుముందు కదా పక్కన టెంపుల్‌లో చూసాను అని అనుకుంటాడు. అనుకోని మళ్ళీ ఘనశ్యామ్ దగ్గరికి వచ్చి అడుగుతాను. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావంటే వచ్చేసి అమ్మ పిలుస్తుంది అనంటే, లేదు లేదు ఇది చివరిలోకొచ్చింది. నేను ఇది కంప్లీట్ చేసుకునే లోపు నువ్వు ఇంకో పక్క టెంపుల్‌లోకెళ్ళు అని చెప్తాడన్నట్టు. దర్శనం చేసుకొని రా అంటాడు. సరే అని దాని పక్క టెంపుల్‌లోకెళ్తాడన్నట్టు వాళ్ళ బ్రదర్. అక్కడ కూడా ఘనశ్యామ్ కనిపిస్తాడు. ఇలా ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ దేవుని దగ్గర చూస్తూ ఉంటే, ఇదేంటి ఘనశ్యామ్ ఎక్కడికెళ్ళినా అక్కడే కనిపిస్తున్నాడు. అంటే ఈయన ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నాడు అని చెప్పేసి ఆ పూజారిని అడుగుతాడన్నట్టు. పూజారిని అడిగితే ఇతను మార్నింగ్ నుంచి ఉన్నాడు ఇక్కడ ఇదే పొజిషన్‌లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడని చెప్తాడన్నట్టు. మరి ఒకే సమయంలో 3 ప్లేసులలో చూసాను అని ఈయన అనుకుంటూ ఆశ్చర్యపోతే ఆ పూజారి చాలా అద్భుతం అని అంటాడన్నట్టు. అవునా అని చెప్పేసి అద్భుతం. ఈయన మాత్రం ఇక్కడ పొద్దున్నుంచే ఉన్నాడని చెప్తాడన్నట్టు. ఇంకా అంతలోపు ఆయన అందులోకెళ్ళి బయటకొచ్చేస్తాడు. పదా అని వెళ్ళిపోతూ ఉంటే ఈయన అన్నయ్యకి డౌట్స్ వస్తాయి. ఏంటి నువ్వు అన్ని ప్లేసెస్‌లో నువ్వే కనిపిస్తున్నావు. 3 స్థలాల్లో నిన్నే చూసాను అంటే, నీకు నా మీద ప్రేమ ఎక్కువ చూసావు అని అంటాడన్నట్టు. అంటే నిజం చెప్పు నువ్వు ఇలా ఉండగలిగావు 3 ప్లేసెస్‌లో అనంటే, భగవంతుడు సృష్టి మొత్తం ఉన్నప్పుడు నేను 2, 3 ప్లేసెస్‌లో ఉండడంలో ఏముంది అని అంటాడన్నట్టు. ఎప్పుడైతే మనం మనసు దివ్య ప్రేమతో వెలిగి ఉంటుందో, అక్కడ మనము ప్రతి చోట ఉంటాము అని చెప్తాడన్నట్టు. అది చెప్పడానికి ఆ లీల. సో, అలా అతని లీలలు, దాని ఆంతర్యం ఇలా అద్భుతంగా సాగిపోతూ ఉంటదన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటి పక్కకి ఒక మిఠాయి కొట్టు అతను ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే వచ్చిపోయే వాళ్ళందరికీ ఎలా అంటే ఏం చేసేవాడు తక్కువ కిలో మిఠాయిలకి అరకిలో ఇవ్వడము అంటే చీట్ చేసేవాడన్నట్టు. దాని కింద ఒకటి పెట్టుకొని తరాజును కొద్దిగా బ్యాలెన్స్ రాంగ్ చూపించేసి తక్కువ మోసం చేసేవాడు. ఇది గమనించి అతనికి బుద్ధి చెప్పాలనుకుంటాడు ఘనశ్యామ్. బుద్ధి చెప్పాలనుకొని వాళ్ళ వదిన ఇప్పుడు అన్నయ్య అన్నాడు కదా వైఫ్ వదిన దగ్గర ఒక ఉంగరం తీసుకొస్తాడన్నట్టు. అయితే ఈ ఉంగరం తీసుకెళ్తే ఆమె వద్దు దొంగతనం చేయొద్దంటే నేనేం దొంగతనం చేయలే నీ ముందటే తీసుకున్నా కదా అని చెప్తాడు. అయినా ఇంత అమూల్యమైన ఉంగరం ఏం చేస్తావంటే స్వీట్ తెచ్చుకుంటాను నాకు ఆకలి బాగుందంటే నేను వండి పెడతాను అన్నా కూడా వినన్నట్టు. ఇంకా ఆమె నేను రూమ్ లో బంధిస్తది. బంధించినా గానీ నేను రూమ్ బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడే బంధించిన కదా బయటకి ఎట్లా వచ్చాడు అనుకుంటది. పోనీలే నాకు విసుగెత్తిపోయినా తిరిగి రెస్ట్ తీసుకుంటా అని పడుకుంటది. పడుకున్న తర్వాత అతను వచ్చేసి మిఠాయి కొట్టు దగ్గర అడుగుతాడు. ఈ ఉంగరం తీసుకొని నాకు ఎన్ని మిఠాయిలు ఇస్తారు చెప్పండి నాకు షాప్ మొత్తం కావాలి అంటాడన్నట్టు. ఆ ఉంగరం చూసి ఆశపడతాడు. ఆశపడి సరే అని మిఠాయిలన్నీ ఇచ్చేస్తాడు. మిఠాయిలన్నీ తీసేసుకొని మరి ఇక్కడ ఇచ్చేసారు మరి లోపల ఉన్న మిఠాయిల సంగతి ఏంటి అని అడుగుతాడన్నట్టు. సరే లోపల ఉన్న మిఠాయిలు కూడా లాస్ట్‌కి తీసుకొని వెళ్తాడు. అన్ని అడవుల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్‌తో కలిసి తింటాడన్నట్టు. ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలుస్తది. ఉంగరం అమ్మేసి తీసుకున్నాడని. ఇంత చెడ్డ పని ఎలా చేశాడో ఘనశ్యామ్ అని చెప్పేసి ఎక్కడున్నాడో తీసుకురాపో అని అన్నయ్యని పంపిస్తే కదా నీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఘనశ్యామ్‌ను ఇంటికి పట్టుకొస్తాడు. ఇంటికి పట్టుకొస్తే నేనేం దొంగతనం చేయలేదు అంటాడన్నట్టు.
ఈ షాప్ కొట్టతని దగ్గరే తీసుకున్నాడంటే ఆ షాప్ కొట్టతను అవునవును తనకి ఇచ్చాడు, నేను అన్ని స్వీట్స్ ఇచ్చేసాను, ఉంగరం ఇచ్చాడంటే ఉంగరం ఏం చూపించాడు, నేను అమ్మాను అని చెప్తాడు అన్నట్టు. అంటే మాయమాటలు చెప్పి తీసుకుని ఉంటావు, అది అమూల్యమైన ఉంగరం ఇచ్చేసేయని వీళ్ళ బ్రదర్ అంటాడు. అదేం లేదు చూడు, నా కొట్టంతా తీసుకెళ్ళిపోయాడు మీ బ్రదర్ తమ్ముడు, ఆ అంత ఈజీగా ఏం తీసుకోలేదు నేను అని చెప్పి చూపిస్తాడు. లోపలికి వెళ్ళేసరికి లోపల ఉన్న స్వీట్స్ అన్ని మళ్ళీ ఉంటాయి. లోపల ఉన్న స్వీట్స్ ఉండేసరికి షాక్ అవుతారు. అబద్ధం చెప్తున్నావు, చిన్నపిల్లని చేసి మోసం చేస్తావు అది ఇది అని అంటే, లేదు లేదు ఈ స్వీట్స్ ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, నేనైతే మీ తమ్ముడికి అన్ని ఇచ్చేసాను లేదు, నేను మోసం చేయలేదని ఆయన అంటాడు. అప్పుడు ఆ ఘనశ్యామ్ నువ్వే చెప్పాలి తీసుకున్నావు కదా అంటే, ఇది నువ్వు అందరి దగ్గర లోభాన్ని ప్రదర్శిస్తున్నావు కదా, దానికి ఈ దండన అని చెప్తాడు అన్నట్టు. అందుకోసం ఈ దండన నీకు, నువ్వు అంటే లోభాన్ని వదిలేసే అని చెప్తాడు అన్నమాట. అయితే అతను ఒప్పుకోడు ఫస్ట్. ఒప్పుకోకపోతే మీరు అది ఉంగరాన్ని గురించి రాంగ్ డిసైడ్ అదే కరెక్ట్ అని అంటాడు అన్నట్టు. అనగానే లాస్ట్ కి అతనిలో మార్పు వస్తది. మార్పు వచ్చేసి నా లోభం నుంచి బయట పడేసినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి, ఇంకా ఎవరిని నేను మభ్యపెట్టను, ఇక్కడి నుంచి ప్రశాంతంగా ఉంటానని చెప్పేసి కరెక్ట్ గా అమ్ముతానని చెప్తాడు అన్నట్టు. అట్లా చిన్న చిన్న ఎవరెవరు ఏదుందో వాళ్ళని సరి చేయడము చిన్నప్పటి నుంచి ఆ లీలలు చూపించాడు అన్నట్టు ఈ ఘనశ్యామ్ కూడా. అందులో ఆంతర్యాన్ని చూపించడం ఇవన్నీ చేశాడు అన్నట్టు. ఇంకా ఇలా ఆయన జీవితం సాగిపోతుంటే అతను ఇంకా వెళ్ళాల్సిన సమయం వచ్చింది అనుకుంటూ ఉంటాడు. ఇందులో తల్లిదండ్రులు కూడా ఒక ఏజ్ వచ్చేసి ఫస్ట్ తల్లి చనిపోతుంది, తర్వాత తండ్రి చనిపోతూ చివరికి అతన్ని అలా అన్న చేతిలో పెడతాడన్నట్టు. ఇతని మంచి చెడు మీరే చూసుకోవాలి, ఘనశ్యామ్ పరమాత్మ స్వరూపుడు, ఇతను ఉన్నంత కాలం నాకు ఎక్కడ లోటు లేదు, నేను ఇంకా ఇతని సమక్షంలో చనిపోతున్నందుకు ఆనందంగా ఉంది అని చెప్పి వాళ్ళ తండ్రి చనిపోతాడు. ఇంకా తర్వాత ఇతన్ని ఇంటి పట్టున ఉండడు, ఎప్పుడు తిరుగుతుంటాడు కాబట్టి నేను ఇంటి పట్టున ఉంచడానికి ఎవరైనా పెళ్లి చేద్దాం అనుకుంటాడు. 11 ఏళ్ల వయసు అప్పుడే. అయితే పెళ్లి చేద్దాం అనుకుని నిర్ణయం తీసుకుంటానట. ఆ టైంలో శ్యామ్ దగ్గర మార్నింగ్ రాత్రి వాళ్ళ బాబీ సుహాసిని ఫుడ్ పెడుతూ ఉంటది. పెడుతూ ఉంటే ఇది నీ ఆఖరి భోజనము అని చెప్తాడంట. నీ చేతి ద్వారా తినే ఆఖరిది అంట. ఓహో విన్నావా మా మాటలు, నీకు త్వరలో పెళ్ళైపోతుందని, ఓకే ఓకే ఇంత ఆనందంగా ఉందా అని అంటది. అన్నాక ఆమె చేతి ద్వారా గులాబ్జామ్ తినేసి ఇంకా పడుకుంటాడు. పడుకోగానే రాత్రి తుఫాన్ వస్తూ ఉంటది. ఎలాంటి తుఫాన్ అంటే ఇంకా విభత్సం. అలాంటి తుఫాన్లు ఇప్పుడు వీళ్ళకి చెప్పి వెళ్తే ఎక్కడైనా అతన్ని వెతుకుతారు కాబట్టి అతను ఏం చేశాడంటే, సరైన నదిలో తుఫాన్లో అది ఎటు తీసుకోగలితే అటే పోనీ అని అలానే దిగిపోతాడు. ఆ వరద కొట్టుకుపోతాడు అన్నమాట. అంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు ఆధ్యాత్మిక ప్రయాణంలో లోక కళ్యాణం కోసం. అది అతని అంతరాత్మను ఫాలో అవుతూ ఉంటాడు అన్నట్టు. ఆ వరద కొట్టుకొని పోయి అటు అది చేర్చిన ఒడ్డుకి చేర్చుకుంటాడు. అలా ఆయన పాదయాత్ర 12,000 కిలోమీటర్లు స్టార్ట్ అవుతుంది 11 ఏళ్ల వయసు నుంచి. బద్రీనాథ్, హరిద్వార్, కేదార్నాథ్ ఇలా అన్ని హిమాలయాలు, మానసరోవరం, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, నేపాల్ ఇలా ప్రపంచవ్యాప్తంగా తిరగడం అన్నట్టు అతను. ఒక్కొక్క ప్రదేశంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంతో జ్ఞానబోధ చేస్తూ వచ్చాడనమాట. ప్రతి చోట ఒక చోట వారణాసి ఇవన్నీ అక్కడ నాస్తికులు గొడవ పడుతుంటారు. ఆస్తికులు నాస్తికులు, మా దేవుడు ఉన్నాడని ఒకరు లేరని ఒకరు ఇలాంటి గొడవ పడుతుంటే ఇతను ఏమని చెప్తాడంటే, భగవంతుణ్ణి ఒక్కడే కానీ పలు పేర్లతో పిలుచుకుంటారు. మరి పేర్లతో పిలుచుకున్నప్పుడు మరి ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అని ఎందుకు అని ఫస్ట్ దానికి ఆన్సర్ ఇది ఇస్తాడు అన్నట్టు. దీనికి వివాదం అవసరం లేదని చెప్తాడు. మరి దేవుడు రూపం ఉందా అని అడుగుతారు అన్నట్టు. అప్పుడు అతను ఏం చేస్తాడు, నాస్తికులు కాబట్టి ఈ సృష్టి ఎంత నిర్మాణం రూపం జరిగిన భగవంతుడికి రూపం ఎందుకు ఉండదు అని చెప్తాడు. ఈ సృష్టికి రూపం ఇచ్చిందే భగవంతుడైనప్పుడు అతనికి ఎందుకు ఉండదు అని చెప్తాడు అన్నమాట. ఇలా ఎక్కడ ఏది అవసరమో అక్కడ ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళని జ్ఞానోదయం చేస్తూ అలా ఆయన జర్నీ మొదలు పెడుతూ ఉంటారు. ఆయన ద్వారా ఎంతో మంది సంతుష్టులు అవుతారన్నమాట. మరి అందరిలో ప్రేమను చూడాలని, మనలో ఆత్మను బ్రహ్మని పరబ్రహ్మని ఎలా తెలుసుకోవాలన్న సత్యాన్ని ఉపనిషత్తులో ఎలా వివరించారో ఇవన్నీ బోధిస్తూ వచ్చేవాడు అన్నమాట. ఇలా ఆయన జర్నీ వెళ్తుంటే అతను ఎంతటి క్రూర మృగాల మధ్య సైతం కూడా కాలి నడకన వెళ్ళడము, ఆ అడవుల మధ్యలో పడుకోవడము,
వాటికి భయపడకపోవడం ఇవన్నీ ఆయనది అన్నమాట. ఇంకా మొత్తం సరైనది దాటి వచ్చినాక అతనికి తపస్సు చేసుకోవాలనిపిస్తది అండర్ వాటర్ లో. అండర్ వాటర్ లో తపస్సు చేసుకోవాలనిపించి ఏం చేస్తాడంటే ఆ తుఫాను లాంటి వాటర్ దూకుతాడు అన్నమాట. దూకేసరికి అక్కడ ఆపడానికి ట్రై చేస్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సరే ఈ పిల్లాడు చచ్చిపోయి ఉంటాడు, ఇంత తుఫాన్లో దూకిండంటే ఈయనకి ఇక అయిపోయింది అని చెప్తారు అన్నట్టు. ఇలా నేను కాపాడలేకపోయాను బాధపడుతుంటే కొద్ది సమయం తర్వాత బయటకు వస్తాడు. తుఫాను ఆగిపోతుంది, ప్రశాంతమైతుంది, వరద వస్తాడు. నువ్వు ఎలా దూకావు, ఎలా బయటకు వచ్చావు మాకు అర్థమైతలేదు అంటే, ఆ తుఫాను నేనేం చేయలేదా అంటే, లోపల ఉన్న శాంతం బయట తుఫాను సైతం కూడా శాంతపరుస్తుంది అని చెప్తారంట. అంతటి శాంతం ఉండాలని చెప్పిన వ్యక్తి పరమాత్ముడు అన్నమాట. లోపల శాంతం ఉంటే బయట తుఫాను సైతం శాంతపడుతుంది అని చెప్తాడు అన్నట్టు. సో అలా చెప్పి ఆయన జర్నీ అలా ముందుకెళ్తూ ఉంటే ఆయన ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఆయన చుట్టూ ఒక దివ్య తేజస్సు చూసి అడుగుతారన్నట్టు అక్కడ వాళ్ళు. అతనికి ఫుడ్ ఇస్తాడు, ప్రసాదం ఇచ్చేస్తే ఆయన తింటాడు. ప్రసాదం తిన్నాక మీరు చాలా దివ్యులుగా కనిపిస్తున్నారు, మా ఊర్లో ఇక్కడే ఉండండి అంటే, నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని అంటాడు. సరే మరి మీరు వెళ్తే ఈ ప్రసాదం తీసుకెళ్ళండి, సాయంత్రానికి పొద్దున్న పనికొస్తుంది అంటే, నేను రేపటి కోసం ఆలోచించేవాడిని అయితే ఈ సంసారాన్ని వదిలేసేవాడినే కాదు అని చెప్తాడు అన్నట్టు. రేపటి గురించి ఆలోచించే వ్యక్తినైతే నేను ఈ సంసారాన్ని ఎలా వదిలేసి వచ్చేవాడిని కాదు అంటే తల్లిదండ్రులు వాళ్ళందరినీ అన్నమాట. మరి ఎవరైతే నాకు తర్వాత క్షణాలు ఇచ్చారో వారే నా బతుకు కూడా వారే చూసుకుంటారని చెప్పేసి వెళ్ళిపోతారు. అవి తీసుకోవడం అనమాట. అంటే రేపటి గురించి ఆలోచన లేదు, ఆ క్షణం వరకే ఆయన జీవితం. అలా చూపించి వెళ్ళాడు అనమాట. అలా అది వదిలేసి అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళి ఇంకో చోట ధ్యానం చేసుకుంటూ, అంటే ప్రతి ప్లేస్ తిరగడం, వాటిని పావనం చేయడం, అక్కడ తపస్సు చేయడం, జ్ఞానోదయం చేయడం, ఇదే ఆయన పని అన్నమాట. అక్కడ కూర్చుంటే మహిళలు నీళ్లు తోడుకుంటూ వచ్చి అతన్ని చూస్తారు. చూసి బాలయోగి లాగా ఉన్నాడు, ఇతను ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఏ బాలయోగి నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు, నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్తారన్నట్టు. ఈ ప్రపంచం అంతా నా ఇల్లే అని చెప్తారన్నట్టు. అంటే సన్యాసం తీసుకున్నాను వాళ్ళు అనుకొని, మరి ఇంత చిన్న వయసులో మీ ప్రియమైన వారిని ఎలా వదిలేశారు అని అడుగుతారు. అడిగితే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా ప్రియమైన వాళ్ళే అని చెప్పేసి, మీరు నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోతారు. ఇలా ఎక్కడ ఉన్నా అన్నిటికీ ఆన్సర్ అన్నట్టు. అయితే అతను ఒక చోట బరేలి అనే ప్లేస్ లో గ్రామంలో వెళ్ళినప్పుడు అక్కడ సంతులు ఏం చేస్తారంటే, మామూలుగా ఆ గ్రామంలో అందరూ పనులు చేసుకొని సాయంత్రం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి చీకటి కాగానే భయంతో వెళ్ళిపోతారు. ఎందుకంటే క్రూర మృగాలు తిరిగే ప్లేస్ అన్నమాట. అక్కడ అతను ఆ చెట్టు కింద ఇతను మాత్రం ప్రశాంతమైన వదనంతో తపస్సు చేసుకుంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఒక అందులో పెద్ద గురు వచ్చి ఏమడుగుతాడంటే, మీరు ఇక్కడి నుంచి చీకటి, దట్టమైన చీకటి వస్తుంది, అది భయం వేస్తుంది, మీరు బాలయోగిలాగా ఉన్నారు, మీరు నా గృహానికి రండి అని చెప్తారన్నట్టు. లోపల ఉన్న వెలుగు బయట చీకటిని సైతం తరిమి కొట్టేస్తుంది అని చెప్తాడన్నట్టు. లోపల ఎవరైతే వెలుగుతో నింపుకుంటారో వారు బయట చీకటిని సైతం తరిమి కొట్టేస్తుంది అని చెప్తారన్నట్టు. వింటుంటే వాళ్ళకి బాగా ఉంటుంది, కానీ మరి అది ఓకే, కానీ ఇక్కడ క్రూర మృగాలు కూడా వస్తాయి. అవి ఏం చేస్తాయంటే తినేస్తాయి, మనం బతికి ఉండదు, చచ్చిపోతామని చెప్తారన్నట్టు. అయితే అంటే మీరు ఆ గుడిసెలోకి మృత్యు రాదనుకుంటున్నారా? మీ గోడలు మీ మృత్యుని ఆపుతాయి అనుకుంటున్నారా? మృత్యు అనేది ఎక్కడికి రాదు అని అడుగుతాడు అన్నట్టు. మీ మాటలు అద్భుతంగా ఉన్నాయి, కానీ ఎవరెవరు తెలిసి మృత్యును ఆలింగనం చేసుకోలేరు కదా అని అడుగుతారు. ఆలింగనం చేసుకోలేరు కదా అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఎప్పుడైతే నేను సంసారాన్ని వదిలేసి వచ్చానో భయాన్ని కూడా వదిలేశాను, లోపల ఉన్న ధైర్యము బయట ఉన్న వాటిని కూడా మార్చేస్తుందని ఇదే చెప్తాడు. మన ప్రేమ దివ్యమైన ఇవన్నీ అన్నిటిని మార్చేస్తాయని ఇవే చెప్తాడు అన్నట్టు. చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వెళ్ళి ఏం చేస్తారు, భయంతో వెళ్తాడు, ఈయన బతుకుంటాడో చేస్తాడో అనుకుంటాడు. అలా రాత్రి పెద్ద క్రూర మృగాలన్నీ వస్తాయి, పెద్ద సింహం వస్తది. సింహం వచ్చి ఇతని ముందుకు వస్తది. రాగానే అతని శాంతి శాంతి అంటాడు. అనగానే శాంతించిపోతుంది అనమాట. అది ఈయన చూస్తాడు, ఈ పెద్ద గురువు. అది మంచిగా ధ్యాన స్థితిలో ఉండిపోతుంది. ఈయన ధ్యానాన్ని కంప్లీట్ చేసుకుంటాడు. మార్నింగ్ చూసి మీరు చాలా దివ్య పురుషులని అర్థమైంది, మీరు ఆకలితో ధన్యమైపోయింది ఈ ప్రదేశం, మీరు ఇక్కడే ఉండాలని నా మఠము అన్ని మీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అన్ని ఇచ్చేస్తాను అంటే, నేను ఈ మఠం నాదైతే మరి మిగతా మఠాల సంగతి ఏంటి, అన్ని నాయి అని చెప్తాడనమాట.
మరి మిమ్మల్ని సేవించాలనుకుంటున్నా అంటే ఇతరులకు సహాయం చేయండి, నన్ను సేవించినట్టే ఇతరులను ప్రేమించండి, నన్ను ప్రేమించినట్టే అని చెప్తాడన్నమాట. అంతే. చెప్పేసి ప్రతి చోట అక్కడ జ్ఞానోదయం కలిగించడం, వెళ్ళడం, ఆయన పని చేసుకోవడం, ధ్యానం చేయడం. శరీరానికి అంటే అప్పుడు కఠినమైన కఠిన స్థితిలోని శరీరాన్ని కష్టపెట్టేవాడన్నమాట. అంటే అది కష్టానికి కింద ఉండేది కాదు. ఆయన శరీరానికి అతీతంగా ఉండేవాడు. అలా మంచులో కానీ, ఎండలో కానీ, వరదల్లో కానీ, ఎలాంటి స్థితిలో కానీ ఆయన శరీరం అదే స్థితిలో అంటే అదెంత కష్టపడినా ఆయనే ప్రశాంతత అది తగ్గేది కాదు. ఆయన గమ్యమే ముఖ్యము. ఆయన ఎందుకొచ్చాడో లోక కళ్యాణం అదే ముఖ్యం, ఇంపార్టెంట్. అలాగే ఉండేవాడన్నట్టు ఆయన జర్నీ. ఇలా ప్రతి చోట ఆయన జ్ఞానోదయం చేయడము, వారు ఆ సత్యాన్ని తెలుసుకోవడము, మనం పరమాత్మ, మనమే బ్రహ్మం, పరబ్రహ్మం అనే బోధనలు ఇవ్వడము. అప్పుడంటే ఉపనిషత్తులు కాబట్టి వాటి రూపంలోనే ఇచ్చేవాడు. ఇలా అన్ని చోట్ల దర్శనం చేసుకొని లాస్ట్ కి గుజరాత్ లో రామానంద తీర్థాబాద్ దగ్గరకు చేరినాక అక్కడ కొన్ని బోధనలు చేస్తాడు. చేసిన తర్వాత చూసి నీరాక కోసమే ఎదురు చూస్తున్నా అంటే మీరు చాలా గొప్ప గురువులు అని అంటారు. అంటే గణేశ్యామ్ అంటాడు, మీరే చాలా గొప్పవారు, ఎందుకంటే ఇక్కడ ఎంతో మందిని జ్ఞానోదయం చేశారంటే, కానీ నా ప్రస్థానం అయిపోయింది. మీరు ఉండాలి అంటే నేను ఒక చోట ఉండలేను అంటే, లేదు ఈ ప్లేస్ లో సరైన వారే ఉండాలి, మీరు రాకతో నాకు అర్థమైపోయింది, మీరు దీనికి సరైన వారని దానికి అప్పచెప్పడం జరుగుతుందంట. అలా గణేశ్యామ్ గుజరాత్ లో ఉండి ఇంకా 40 ఏళ్ళు అన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయన బోధనలు అందించాడు అన్నట్టు. ఇలా ప్రతి చోట మళ్ళీ అతను హిమాలయాలు వెళ్ళాడు, ఎట్లా శరీరాన్ని కష్టపెడుతూనే. బద్రీనాథ్ వెళ్ళాడు, బద్రీనాథ్ నుంచి హిమాలయాలు కాలినడకనే ఇవన్నీ వెళ్తున్నప్పుడు అక్కడ సంతులు అడిగేవారు, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, శరీరాన్ని ఎందుకు కష్టపెడుతున్నారు అంటే, లోక కళ్యాణం కోసం. అంటే మీరు తిరగడం వల్ల లోక కళ్యాణం ఎలా అవుతుందంటే, ఎంతో మంది ముముక్షువులు సత్యం కోసం అన్వేషిస్తున్నారు, వారిలో జ్ఞానోదయం కలిగినప్పుడు వారి ద్వారా అంతటా అవుతుంది కదా. ఇది ఈయన ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మన పత్రిజీ కూడా ఎంతో మంది తిరుమల మాస్టర్ తట్టి లేపారు. వాళ్ళందరికీ సార్ కావాలనే ఉండేది, సార్ ఎటు వెళ్తే అటు వస్తా అనేవారు. అలాగే జీవహింస చేయొద్దని చెప్పేవారు. వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా ప్రకృతి ఆనందపడేది. అనిమల్స్ తో మాట్లాడేవాడు సార్ కూడా, అంటే లోపల టెలిపతి. సో ఇదంతా పరమాత్మలో చర్యలు, లోక కళ్యాణ చర్యలు. ఆయన కూడా ఒక చోట ఉండేవారు, అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరమాత్మ స్థితిలో అంటే ఒక సద్గురు స్థితిలో వచ్చి చేసిన వారు ఇదే లోక కళ్యాణ పనులే అని మనకు అర్థమవుతుంది. సో ఈయన కథ కూడా ఇలాగే ఉంది. అయితే అప్పుడు హఠయోగం కొద్దిగా కష్టపడిన అష్టాంగ యోగం అప్పుడు అవి ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు జ్ఞానం తెలిసింది, అది దాటి వచ్చాం కాబట్టి జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సో ఎంత అద్భుతంగా ఉందంటే ఈయన స్టోరీ. ఇంకా చాలా ఉంది. అంటే ఈయన మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది అన్నమాట. మనిషి ఆనందం అనేది సహజంగా ఉండాలి, అది ముఖ్యంగా విషయ వాంఛలమైన మోహాన్ని వదులుకున్నప్పుడు ముక్తి లభిస్తుంది అనేది ఈయన ఎంతో మందికి బోధ చేశాడు. భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకునే ఆయన సొంత జ్ఞానాన్ని, ఇవన్నీ ఆయన వివరించాడు అనమాట. ఎప్పుడు నేను గురువునని చెప్పుకోలేదు, ఒక సేవకుడిని అని చెప్పుకునేవాడు అన్నమాట. ఇలా ఇతని ఇంకా అద్భుతాలు ఎన్నో చేశాడు, ఎంతో మందికి జ్ఞానాన్ని అందించాడు. మరి మన ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు మన భారతదేశంలో ఎంత చేశారో. మరి న్యూఢిల్లీలో అక్షరధాంలో ఇతని స్మారక చిహ్నం ఉంది, అక్కడ కథలు కూడా ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా ఇది చూడాల్సిన ప్లేస్ అన్నమాట. చాలా అద్భుతంగా స్టోరీ చూపిస్తారు అక్కడ, ఆయన ఎలా ఆధ్యాత్మిక జర్నీ చేశాడు. సో కఠినమైన కాలి నడకన చేస్తూ ఇలాంటి ఒళ్ళంతా గాయాలవుతూ ఉంటాయి, తిండి కూడా ఉండదు ఒక చోట, అలా ఉంటదన్నమాట. చాలా అద్భుతమైన కథ అయితండి. ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, వినేవాళ్ళు వినండి, ఎప్పుడైనా బుక్స్ దొరికితే తీసుకోండి, చాలా అద్భుతంగా ఉంది ఇది. థ్యాంక్ యూ సో మచ్. నేను అవగాహన చేసుకున్నది కొంత తెలిపాను. థ్యాంక్ యూ ఆల్.